కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగాఫ్ నగరంలోని కార్మికుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది మృతి చెందగా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో భారతీయ కార్మికులే ఎక్కువ మంది ఉన్నారు. ప్రమాద సమయంలో కార్మికులంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు బాధితులకు తక్షణ సహాయం అందించడానికి చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వం. అరబ్ కంట్రీ కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ మంగాఫ్ నగరంలోని ఓ 6 అంతస్తుల భవనంలో ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 50 మంది మృతి చెందగా వీరిలో 41 మందికి పైగా భారతీయులేనని అధికారులు తెలిపారు. మృతుల్లో కేరళకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 50 మందికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలోనూ 30 మంది ఇండియన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బిల్డింగ్ లో మొదట కిచెన్ లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించినట్టు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో భవనంలోని కార్మికులు నిద్రలో ఉండడంతో భారీగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో బిల్డింగ్ లో మొత్తం 160 మంది ఉండగా 35 మంది సజీవ దహనమయ్యారు. మిగిలిన వారు పొగతో ఊపిరాడక మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బిల్డింగ్ లోని కార్మికులంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు అధికారులు చెప్పారు. వీరంతా ఉపాధి కోసం సొంత వాళ్లను వదిలి కువైట్ కు వచ్చిన వారేనని తెలిపారు. మరోవైపు అగ్ని ప్రమాదం కారణాలపై విచారణ చేపట్టారు కువైట్ అధికారులు. కువైట్ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని ట్వీట్ చేశారు మోదీ. కువైట్ అగ్ని ప్రమాదం బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తుందన్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. కువైట్లోని భారత ఎంబసీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు పూర్తి సహకారం అందిస్తున్నారని ట్వీట్ చేశారు. మరోవైపు కువైట్లో భారత రాయబారి ఆదర్శ స్వాయిక స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ కార్మికులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. उसी के लिए आदरणीय प्रधानमंत्री जी ने हम लोग को तुरंत मीटिंग में बुलाया है. उनकी ब्रीफिंग के बाद हम लोग तुरंत कुवैत जा रहे हैं. देखिए, इसीलिए प्रधानमंत्री जी ने हम लोग को बुलाया है. इसी के लिए, इसी में हम लोग आज रात को निकल जाएंगे सर आप? जहाँ तक उम्मीद है हम लोग तुरंत इस पे एक्शन ले रहे हैं. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కేవీ సింగ్ కువైట్ బయలుదేరారు. సహాయక చర్యలు పర్యవేక్షించడంతో పాటు భారత కార్మికుల మృతదేహాలను త్వరగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు భారత ఎంబసీ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ను ఏర్పాటు చేసింది. +965 655 05 246 నంబర్ను సంప్రదించాలని తెలిపింది భారత ఎంబసీ.